హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఎండాకాలంలో వడగళ్ళ వాన కురిసిన తర్వాత కాస్త చల్లబడింది. ఈ వాన వల్ల చాలా సంతోషం వేసింది, ఒకటేసారి చల్లబడిన వాతావరణంతో. కానీ చాలామంది ఇబ్బంది పడ్డారు. రైతుల సంగతి కూడా నాకు పూర్తిగా తెలియదు, కానీ మా ఇంటి దగ్గరే ఒక పెళ్ళి జరుగుతుందన్నమాట. ఆ పెళ్ళిలో వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నవన్నీ తడిచిపోయి పాపం చాలా ఇబ్బంది పడ్డారు. ఇక ఆ పెళ్ళిలో జరిగిన ఒక చిన్న సంగతి మీకు చెప్తాను. ఏంటంటే, పెళ్ళికి నిశ్చితార్థం తర్వాత నుంచి పెళ్ళికి చీరలు కొనుక్కోవడం, అన్నీ రెడీ చేసుకోవడం, పెళ్లి కూతురు తల్లిదండ్రులు అందరూ షాపింగ్ చేసుకోవడం జరుగుతుంది. అబ్బాయి వైపు వాళ్ళు రెడీ అవుతున్నారు. అమ్మాయి పెళ్ళికి కావాల్సినవి అన్నీ కొనుక్కుంటుంది. చక్కగా 3 నెలల నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అన్నీ. ఇక ఈ రోజుల్లో పెళ్లి పనులు అంటే మామూలు కాదు, షాపింగ్ అంటే మామూలు కాదు. అయినా సరే వాళ్ళు ఈ మధ్యలో ఈ ఎండల్లో కూడా తిరిగి షాపింగ్ చేశారు. సరిగ్గా పెళ్ళికి ఒక 10 రోజుల ముందు పెళ్ళి కొడుకు తల్లిగారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ తలంబ్రాల చీర గురించి మాట్లాడుతూ, మీరు తలంబ్రాల చీర తీసుకున్నారు కదా, అది చాలా తక్కువ రేటుగా ఉంది, ఇది పదే పదే చేసుకునేది కాదు కదా పెళ్ళి, ఒక 1,00,000 రూపాయల చీర అయినా కొనండి అని చెప్పారన్నమాట. దాంతో ఇక పెళ్లి కూతురు తల్లి ఏమీ మాట్లాడలేక అప్పటికప్పుడు వాళ్ళు మళ్ళీ షాపింగ్ చేసి వాళ్ళు చెప్పిన రంగు కొంచెం అటు ఇటుగా వాళ్ళు చెప్పిన రేటు ఉన్న చీర తీసుకొని వచ్చి మళ్ళీ దానికి అన్నీ కుట్టించి ప్రిపరేషన్స్ చేశారు. కానీ 3 నెలలుగా ఆ పెళ్లి కూతురు ఒక చీర, అంటే ఈ తలంబ్రాల చీర వాళ్ళు పుట్టింటి వాళ్ళు పెట్టేది కాబట్టి పాపం తల్లి కూతుర్లు కొనుక్కున్నారు. దానికి అన్ని బ్లౌజు డిజైన్ చేసుకున్నారు. మంచిగా దాన్ని బీరువాలో పెట్టి దాచుకున్నారు. ఇంకా వాళ్ళు మరి ఉట్టిగానే ఉండదు కదా, పెళ్ళి అంటే ఎన్నో ఆశలు అమ్మాయికి ఉంటాయిగా. అమ్మాయి ప్రతిరోజు ఆ చీర చూసుకుంటున్నప్పుడు రెడీ అవుతుంది, అమ్మాయి ప్రిపేర్ అవుతుంది. దానికి మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ నగలు చేయించుకుంటుంది కదా. ఆ దశలో ఆమె ఒకసారి ఆ చీర కట్టుకొని పెళ్లి పందిట్లో కూర్చున్నట్టు ఊహించుకొని ఉంటుంది. అబ్బాయి చేయి పట్టుకొని సప్తపదులు నడుస్తున్నట్టు ఊహించుకొని ఉంటుంది. ఎన్నో ఊహించుకొని ఉంటుంది. పాపం ఆ అమ్మాయి ఆ ఊహలు చేసినప్పటికీ మరి ఆ అమ్మాయి ఏమన్నదో పాపం తెలియదు, కానీ చివరికి వాళ్ళ అత్తగారు చెప్పిన చీరని ధరించి పెళ్లి మండపంలోకి వచ్చింది. పెళ్ళి జరిగిపోయింది. అంతా బాగుంది, అంతా బాగానే ఉంది. మరి మీకెందుకండి ఇంత ఈ విషయాన్ని అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటే అండి చెప్పేది, అమ్మాయి ఒప్పుకుంది ఆ చీరని మార్చేసుకొని వాళ్ళ అత్తగారి వైపు వాళ్ళు చెప్పిన చీర కట్టుకోవడానికి ఒప్పుకుంది. అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఒప్పుకుంది. కానీ మరి ఆ అమ్మాయి ఊహించుకున్న ఊహలకు అసలు ఒక అర్థమే లేదా? ఒకవేళ వాళ్ళు నిజంగానే ఇలా చేయాలనుకుంటే వాళ్ళు 3 నెలల ముందే చెప్పి ఉండాలి కదా ఇలా అని. అంతా ప్రిపేర్ అయ్యాక మళ్ళీ ఇలా మార్చేస్తే మరి ఆ అమ్మాయికి ఏమీ అనిపించదా? సరే, ఇదంతా వేరే విషయం. పోనీ ఆ చీరని మరో సందర్భంలో కట్టుకోవచ్చులే అనేసి తల్లి ఒప్పించుంటుంది. అందరు కూడా చాలా చిన్న విషయం, చాలా మంచి సంబంధం, చాలా మంచి అబ్బాయి, ఏముందిలే ఏది కట్టుకుంటే ఏంటిలే అని ఒప్పించేస్తాం. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అసలు నిజంగా ఆ అమ్మాయి అప్పటికప్పుడు 10 రోజుల్లో ఈ చీర సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీళ్ళు షాపింగ్కి వెళ్ళేసరికి అక్కడ ఉన్న స్టాక్లో నుంచి ఒక చీర తీసుకున్నారు. ఆ చీర చాలా కాస్ట్లీదే అయినప్పటికీ ఆ అమ్మాయికి అస్సలు సూట్ అవ్వలేదు. ఇది పెళ్ళి పందిరిలో పెళ్ళిని చూసిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఆ చీర చాలా బాగానే ఉండొచ్చు కానీ అమ్మాయికి అస్సలు సూట్ అవ్వలేదు. అది అంత అట్రాక్టివ్గా లేదు. అది ఆ అమ్మాయి పెళ్లి కూతుర్ని చేసిన రోజు చాలా బాగుంది, కానీ ఈ చీరలో అస్సలు బాగాలేదని అందరూ అనుకున్నారు. పెళ్ళి కొడుకు తల్లిగారు, ఆడపడుచులు వాళ్ళ వైపు వాళ్ళు చాలా సంతోషపడ్డారు కావచ్చు. కానీ ఈ నిజానికి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసి చీర కట్టుకున్నప్పటికీ
ఆ చీర అంత బాగా ఏం లేదు. అంటే పాపం ఆ అమ్మాయి కూడా ఎంతో కలలు కన్న ఆ చీర కట్టుకొని ఉంటే చాలా సంతోషించేది. పెళ్ళి ఆ అమ్మాయిదే కదా! ఆ అమ్మాయికి ఇష్టమైన చీర కట్టుకొని తను పెళ్లి చేసుకునే అధికారం లేదా? ఆ అమ్మాయి ఆశలకు, ఆ అమ్మాయి యొక్క ఇష్టాలకు విలువే లేదా? పోనీ మరి ఇది కట్టుకుంటే ఆ అమ్మాయి చాలా డల్‌గా కనిపించింది. అయినా సరే తను ఒప్పుకుంది. అంటే ఇక్కడ ఇలా అంటే ఒప్పుకోవడం తప్పేం కాదు. వినయ విధేయతలతో ఆ అమ్మాయి తల్లి మాటను, అత్తగారి మాటను గౌరవించి ఆ చీర ధరించింది. అంతా బాగుంది. అందరూ మంచివాళ్ళే. ఏ చీర ధరిస్తే ఏముందిలే, అంతా బాగానే జరుగుతుంది. చాలా గొప్ప విషయమే ఆ అమ్మాయి అలా ఒప్పుకోవడం మామూలు కాదు. కానీ ఆ అమ్మాయికి నచ్చినట్టు కూడా ఉండనివ్వచ్చు కదా! అది తనదే కదా పెళ్ళి. ఇప్పుడు పెళ్ళికొచ్చిన వాళ్ళంతా సంతోషపడతారు. లేకపోతే పెళ్ళి కొడుకు తల్లిగారు సంతోషపడతారు మా మాటే నెగ్గిందని. లేకపోతే ఇంకా ఎవరో సంతోషపడతారని వాళ్ళకు నచ్చేలాగా రెడీ కమ్మని చెప్పడం కన్నా, ఆ అమ్మాయి పెళ్ళి రోజు తనకు నచ్చినట్టుగా రెడీ అవుతే ఏమవుతుంది? వీళ్ళు ముందుగా చెప్పకపోవడం వల్ల మరో రకంగా తయారు చేస్తే ఆ అమ్మాయి విచిత్రంగా అసలు వేరేలాగా కనిపిస్తారు. అప్పటికప్పుడు మార్చేయకుండా వాళ్ళు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో అలా ఉండనివ్వండి. వాళ్ళు ఇలాంటి జడ వేసుకోవాలి, ఇలాంటి శారీ కట్టుకోవాలి, ఇలాంటి గాజులు వేసుకొని వాళ్ళు రెడీ అవుతారు. టోటల్గా ఆ అమ్మాయి బాగుండాలి. దానికి వాళ్ళ నచ్చాలి కదా, బాగుండాలి. అలా బాగుంటే సరిపోతుంది. కానీ మన ఇష్టమే సాగాలనుకోవడం ఎంతవరకు రైట్? ఏమో నాకైతే ఇది అంటే ఓకే, మంచిగానే అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఒప్పుకొని కట్టుకోవడం, ఎక్కడ ఏ గొడవ లేకుండా అంతా సాదాసీదాగా జరిగిపోయింది. సరే ఇప్పుడు ఒప్పుకుంది. ఇలా నేను ఇదివరకు కూడా ఒకటి చూశాను. ఇలాంటి కేసు సేమ్ ఆ అమ్మాయి పెళ్ళిలో కూడా వాళ్ళ గౌరవం ఇచ్చి ఒప్పుకుంది. తర్వాత కొద్ది రోజులకి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఏంటంటే, పోనీలే అమ్మా ఏముంది, అంతా అబ్బాయి చాలా మంచివాడు, మనకు చిన్న చిన్న విషయాలకు అడ్జస్ట్ చేసుకోమని చెప్తే సరేలే ఏముంది, ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు ఇష్టమైనవి కొనుక్కోవచ్చులే, ఇప్పుడు వాళ్ళు కొన్నవి యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటే అత్తగారు ఆడపడుచులు సెలెక్ట్ చేసినవి ఆమెకు బర్త్డేకి కానీ, పెళ్లి రోజులకు కానీ, పండగలకు కానీ వాళ్ళు తీసుకొచ్చినవే తీసుకొని కట్టుకునేది. ఈమెకు అసలు అవకాశమే ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు కొనాల్సిన చీరలు ఆ అబ్బాయి కూడా కొనేవాడు కాదు. కానీ కొద్ది రోజులకు అసలు ఈమెను అడగకుండానే ఆమె చీరల్ని వాళ్ళకి నచ్చినవే కొనుక్కొచ్చి ఇచ్చేవాళ్ళు. చీరలు కానీ ఏదైనా ప్రతిదీ ఆమె ఇష్టం అనేది లేకుండా ఆమె వస్తువులు పోనీ ఇంటికి సంబంధించినవి వదిలేయండి, ఆమె ధరించే బట్టలని కూడా వాళ్ళలా నిర్ణయించేశారనమాట. అంటే ఇక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆడపిల్లలు చదువుకొని ఎంతో సాధించి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కనీసం ఒక చిన్న నిర్ణయం వాళ్ళ పెళ్ళికి సంబంధించింది, జీవితంలో ఒకేసారి కదా చేసుకునేది, ₹1,00,000 కొనండి అని అత్తగారు చెప్పారు ఇక్కడ. మరి అమ్మాయి కూడా జీవితంలో ఒకేసారి కదా చేసుకునేది. ఆ అమ్మాయి ఇష్టానికి విలువేయండి. నచ్చినట్టుగా తయారయ్యి తనకి ఇష్టమైన తను కోరుకున్న చీర కట్టుకొని, ప్రిపేర్ అయిన చీర కట్టుకొని పెళ్లి పందిట్లోకి రానివ్వండి. ముఖ్యంగా మనసులో సంతోషం, ఆనందం ముఖ్యమే కదా! ఆ ఒక్క చిన్న విషయాన్ని పెద్దగా చేసి తన ఆనందాన్ని పాడు చేయడం ఎందుకు? పెళ్ళి ఆమెదే కదా! కరెక్టేనా నేను చెప్పేది?